హలో అండి, వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉన్న వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ మెంట్ బై లిబర్టీ? లిబర్టీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. లిబర్టీ అంటే ఏం లేదండి, ఫ్రీడమ్. ఓకేనా. లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ టు డెవలప్ దెమ్సెల్వ్స్ అండ్ లివ్ దేర్ లైఫ్స్ ఫ్రీలీ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే ఇండివిజువల్కి ఫ్రీడమ్ ఉండడం అనమాట. ఎందుకు అంటే టు డెవలప్ దెమ్సెల్వ్స్ అండ్ లివ్ దేర్ లైఫ్స్ ఫ్రీలీ, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఫ్రీగా లీడ్ చేసుకోవడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి ఉండే ఫ్రీడమ్ ఉంటుంది చూడండి, అదే లిబర్టీ. ఓకేనా. సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే మనకు ఫ్రీడమ్ ఇవ్వడం కదా, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండడం, మన లైఫ్ని మనం ఫ్రీగా లీడ్ చేసుకోవడం, మంచిగా డెవలప్ అవ్వడం. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. మనకు కాన్స్టిట్యూషన్ ఒక గ్యారంటీ ఇస్తుంది. ఏంటి అంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే మనము థాట్ అంటే ఏంటి, మన ఆలోచనలు మన ఇష్టం, మనం ఎలా అయినా ఆలోచించుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనము మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి, అది కూడా మనకు లిబర్టీ లాగానే అనమాట. మనకు ఆ ఫ్రీడమ్ ఉంది, మన ఫీలింగ్స్ని మనము మంచిగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకేనా. ఇది కూడా మన ఇష్టం అనమాట. మన నమ్మకాలు కానీ, మన దేవుడు కానీ, మనం నమ్ముకుంటాం కదా కొన్ని, అవి కూడా మన ఇష్టం. మనకు దాని మీద కూడా మనకు ఫ్రీడమ్ ఉంది. దీస్ ఫ్రీడమ్స్ హెల్ప్ ఇండివిజువల్ టు డెవలప్ దే పర్సనాలిటీ అండ్ ఎబిలిటీస్. ఇదేంటి అంటే మనకు మన పర్సనాలిటీని డెవలప్ చేసాయి అనమాట. ఈ వర్షిప్ కానీ, బిలీఫ్ కానీ, ఫెయిత్ కానీ, ఇవన్నీ మన పర్సనాలిటీస్ని, మన అబిలిటీస్ని డెవలప్ చేస్తాయి. ఓకేనా. లిబర్టీ డస్ నాట్ మీన్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. లిబర్టీ అంటే ఫ్రీడమే, కాకపోతే అన్లిమిటెడ్ ఫ్రీడమ్ అయితే కాదు. ఓకేనా. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఫెయిత్, బిలీఫ్, వీటి ఫ్రీడమ్ ఉంది కదా. అట్లా అని మనము ఇప్పుడు మన రిలీజియన్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను హిందూ, అది నా రిలీజన్, నా ఇష్టం, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ దాన్ని వేరే వాళ్ళ మీద ఫోర్స్ చేయలేను అనమాట, చేయొద్దు మనము. లేకపోతే వేరే వాళ్ళ రిలీజన్ని మనము కించపరచొద్దు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది రెస్ట్రిక్షన్ అనమాట అక్కడ. ఓకేనా. అట్లానే మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మన ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కాకపోతే వేరే వాళ్ళు హర్ట్ చేసే విధంగా మనం ఏం చెప్పొద్దు, మాట్లాడొద్దు. ఓకేనా. అదొక రెస్ట్రిక్షన్. ఓకేనా. లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.